యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. ఆదికాండం 49:22 ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 14, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ యోసేపుని చూసినట్లయితే ఫలించెడి కొమ్మల అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఫ్రెండ్స్, యోసేపు ఆత్మీయంగా ఫలించాడు, పాపము నుంచి దూరంగా పారిపోయాడు. ఇది చూసిన దేవుడు ఆయన్ని హెచ్చించారు. శ్రమంలో కూడా అతను శత్రువుల్ని క్షమించాడు, దైవికమైన ప్రేమకు చోటిచ్చాడు. కాబట్టి ఆయనని హెచ్చించి దేవుడు ఆయనలో నుంచి ప్రత్యక్షతను వెలికి తీసి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేసి కరువులో 7 సంవత్సరాలు ఐగుప్తుని పోషించాడు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ పోషించాడు. ప్రపంచంలో నలుమూలల నుంచి కరువులో ఉన్న వాళ్ళకి ఆహారం కావాలని వస్తే వాళ్ళకి ఆహారాన్ని అమ్మాడు. ప్రైజ్ జీసస్. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, ఎవరైతే పాపాన్ని చోటికోకుండా ఫ్రూట్ఫుల్గా ఉంటారో వారిని దేవుడు ఈ రీతిగా హెచ్చించి ఆయనలో నుంచి ప్రత్యక్షతను వెలుగు తీసి అనేకులకు, కోట్లాది ప్రజలకు దీవెనకరంగా మార్చేశాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తు ఆశతో, మిగుల ఆపేక్షతో ఎదురు చూస్తున్న వాక్యం రాయబడింది. అలా నీ కోసం, నా కోసం ఎదురు చూస్తుంది దైవ కుమారుడ, దైవ కుమార్తె. యోసేపులా నువ్వు నేను ఎప్పుడైతే నీతిగా యథార్థంగా అడుగులు వేస్తూ ఫ్రూట్ఫుల్గా మారుతామో, యేసు యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక శక్తితో నీరు నాలో ఎప్పుడైతే నింపబడుతుందో అట్టి ప్రేమతో మనం ప్రేమిస్తాము. నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసు దేవుడు ప్రేమించమన్నారు. నిన్ను వల్లి పొరుగు అని ప్రేమించమన్నారు. ఎప్పుడైతే ఆ ప్రేమ కలిగి, క్షమా గుణం కలిగి ఉంటామో మన వెలుతురుని పూడుస్తాడు దేవుడు, మనకి తలాంతులు ఇస్తాడు దేవుడు. యోసేపుకి తలాంతులు, వరాలు ఇచ్చాడు దేవుడు. కళ భావం చెప్పేటువంటి ఆ తలాంతు ఇచ్చాడు. అంతే, తీసుకెళ్ళి పైన పెట్టేశాడు. ఫరో ప్రజలందరూ కూడా యోసేపు ఎదుట ఓ రంగ చెప్పాలంటే మంత్రముగ్ధులైపోయారు, దాసులైపోయారు. నీ సెలవు లేకుండా నా ఇంట్లో వాళ్ళు కూడా కాలు కానీ చేయగానే ఎత్తడానికి లేదన్నాడు. నా దేశాన్ని నువ్వే పరిపాలించన్నాడు. ప్రైజ్ జీసస్. ఆ ప్రత్యక్ష చూడండి ఎంతగా దేవుడు వెలుగు తీశాడు. నన్ను కూడా అలా సిద్ధపరచాలి, నీ పరిచయలు సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం 3rd ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. ఒక్కొక్క ఆదివారంతో నీలోని ప్రత్యక్షతను వెలుగు తీసే ఆ కృప దేవుడు ఇస్తున్నారు. సిద్ధపడదామా? ప్రే చేసుకుందామా? లాస్ట్ 2 Sundays ఇచ్చిన వాక్యాలు మిస్ చేసుకోవద్దు. మరింతగా బలపడదాం, ప్రార్థిద్దాం, దైవ దీవెన పొందుదాం. నీ ప్రతి వెళుతున్న దేవుడు పూడ్చునుగాక. ఆమేన్. ఒక్క మాట ప్రే చేసే ముందు, ఈరోజు బుధవారం అక్కడ కాలేజీలో మరి ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు బుధవారం ప్రేయర్ పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి సిద్ధాపూర్లో పరిచయం ఉంది, నేను అక్కడ ఉంటున్నాను. ఈ విషయాన్ని గమనించండి బిడ్డారా. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్కి ఈవినింగ్ ఎక్కడ ఎవరు సికింద్రాబాద్లో వేస్తే ఈ డిగ్రీ కాలేజ్ దగ్గరికి రావద్దు. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ప్రతి బిడ్డను దీవించండి, కృప చూపించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆయన ప్రత్యక్షత యోసేపులోంచి ఎలా బయట తీసేవో మాలోంచి కూడా అలా తీసి ఫ్రూట్ఫుల్గా యోసేపు ఫలించెడి కొమ్మన్నావు అయ్యా, కృప చూపించండి. దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించుతున్నావు, అలా వ్యాపించాలా. మా విడుదల పోర్చండి ఆయన, ఫ్రూట్ఫుల్గా మారాలా. స్పిరిచువల్ స్ట్రెంత్ అవ్వాలి. ఎవరు బలహీన వారు బలపరచండి, ఎవరు అవసరాలు తీర్చండి. ప్రతి వ్యాధిని గద్దించి స్వస్థపరిచి విడుదల ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. నేను సంక్రాంతి హాలిడేస్ ఈ టైంలో మా బిడ్డలు కూడా నేను బలహీన కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రొటెక్ట్ చేయండి, కృపలో కాయండి, ఆత్మీయంగా బలపరచండి. ఆయన సంఘాన్ని కూడా దీవించండి. ప్రామిస్లో ప్రామిస్ సాల్వ్ చేసి దీవెన ఊరు వాళ్ళందరికీ మంచి మనసు ఇవ్వండి. అన్ని విషయాలు కూడా ప్రసిద్ధ డబ్బులు డ్యాన్స్ కూడా దీవెనకరంగా మార్చండి. ఈరోజు అక్కడ పరిచర్య కోసం పరిచయాలు వస్తున్నారు, అక్కడ పనులు కూడా తోడండి. అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు జరిగించి మీతో కూడా మాతో ఉంచి దీవెన దయచేయమని అందరినీ బ్లెస్ చేయండి. విదేశాలు మా ప్రియులను కూడా బ్లెస్ చేసి కృపనిచ్చి ఆయన షైనీ జకరి వాళ్ళని కూడా బలపరిచి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ విజా రెన్యువలేషన్ కృపనివ్వండి. జాన్సన్ ఫ్యామిలీ కానీ జ్ఞాపకం చేసుకోండి. కరుణ అయ్యా అవినాశ్వరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. చూడమని వీళ్ళు కూడా జ్ఞాపకం చేసి, హరీష్ని వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం, ఎంతోమంది బిడ్డలు విదేశాల్లో మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసి, కొన్ని బిడ్డను కూడా జ్ఞాపకం ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదాచి దీవెనివ్వండి. సంఘాన్ని కూడా బలపరచండి, గొప్ప జయాన్నిచ్చి ఆశీర్వాదనివ్వండి. సూరారం రాజు బ్రదర్ని కూడా దర్శించి పరిపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం ఇచ్చి అతను బలహీనం తీసేసి షుగర్ కంప్లీట్గా నార్మల్గా వచ్చారు. అన్ని విషయాలు దీవెన జీవించి కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మరొకసారి చెప్తున్నాను, ఈరోజు ఈవినింగ్ ప్రేయర్ ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఉంటుంది.